మనం నిత్యం హోటల్లో ఏదో ఒక జంక్ ఫుడ్ సర్వసాధారణంగా తింటూనే ఉంటాం. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆ టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా కాళ్ళు అటువైపు కదులుతుంటాయి. అయితే పెద్ద పెద్ద కడాయిల్లో స్నాక్స్ తయారు చేసేవారు పోసే నూనె వాసనను చూసినప్పుడు తప్పకుండా భయం వేస్తుంది. అది తాజాగా ఉందా, నిన్నటిది మొన్నటిది నూనెను కూడా ఇందులో కలిపారా, అసలు ఈ నూనె దేంతో తయారైంది అన్న అనుమానాలు సహజంగానే కలుగుతుంటాయి. మీ అనుమానాలు నిజమే. ఆ నూనెలు తక్కువ క్వాలిటీ నూనెలుగానే ఉంటాయి. అసలైన నూనెలతో చేసే స్నాక్స్ ధరలను సామాన్యులు భరించలేరు. అందుకే ఈ తరహా తక్కువ ధరకే లభించే నూనెలే ఉపయోగిస్తారు. అందులో వెజిటబుల్ ఆయిల్ అనే రకం నూనె మరింత అనుమానాలను రేకెత్తిస్తుంటుంది. అది పత్తి నూనె కూడా అయి ఉండవచ్చు. నిజానికి పత్తి పంటను పండిస్తున్నది దూది కోసం మాత్రమే కాదు. తరచి చూస్తే అది నూనె గింజల పంటగా కూడా అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పత్తి గింజల నుంచి తీసిన నూనె శరీరానికి మంచిదా చెడ్డదా అన్న చర్చ ఇంకా ఎటూ తేలడం లేదు. ఇప్పటి వరకు పశువులపై మాత్రమే పరీక్షలు జరిగాయి. మనుషులపై పరీక్షలు పూర్తి కాలేదు. నిజానికి ఓ ఆరోపణ మేరకు మన దేశంలో పండించే పత్తి కోసం ఉపయోగించే విత్తనాలు జన్యు మార్పిడి జరిగినవిగా ఉంటాయి. అంటే బీటీ రకం విత్తనాలు. ఇందులో నేరుగా వచ్చే ప్రధాన ఉత్పత్తి దూదే. బై ప్రొడక్టులుగా నూనె, చెక్క లాంటివి వస్తాయి. నూనెను వంటలకు, చెక్కను పశువులకు ఆహారంగా వేస్తున్నారు. పత్తి గింజల బై ప్రొడక్టులు దేశ విదేశాల్లో అనాదిగా ఉపయోగంలో ఉన్నవి. అయితే పత్తి విత్తనాల్లో విషతుల్యమైనదిగా చెప్పుకునే బీటీ గురించి అనేక అనుమానాలున్నాయి. అంటే బాసిలస్ తురంగినసిస్ లేదా బీటీ అనే సూక్ష్మజీవి జన్యు మార్పిడి సాంకేతికతతో ద్వారా చెప్పించడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఈ ప్రక్రియ ద్వారా జన్యు మార్పిడి పత్తి విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇలా తయారైన BT3 పత్తి చాలా డేంజర్. ఈ గింజల నుంచి తీసిన నూనెను వంట నూనెల్లో నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువుల దానాలో కలుపుతున్నారు. 20 ఏళ్లుగా మన దేశంలోని పలు పదార్థాల్లో ఇవి నేరుగా కలుస్తున్నాయి. అంటే ఒక రకంగా జనం కడుపులోకి జన్యు విషం నేరుగా చొరబడుతుంది. బహుళజాతి సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా రైతులకు అంటగట్టిన ప్రమాదకర BT3 పత్తి ఇప్పుడు నూనె రూపంలో విషాన్ని చెబుతుంది. బ్రాండెడ్ రకాల నూనెల్లో కలిసిపోయి క్యాన్సర్ కారకాలను నేరుగా వంటింటికే మోసుకొస్తుంది. వేల కొద్ది ఆయిల్ డబ్బాల్లో ఈ నూనెను కలిపేసి వాటికి వివిధ కంపెనీలు నకిలీ లేబుల్స్ ను అతికించి మార్కెట్లోకి తోసేస్తున్నారు. చీకటి బజార్లోంచి నేరుగా వ్యాపారులకు, వారి నుంచి ఇళ్లకు, హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, రోడ్లపై బజ్జీ దుకాణాలకు, చిరుతిళ్ల షాపులకు ఈ విషపు నూనె విచ్చలవిడిగా చేరిపోతుంది. మరోవైపు అటు పశువులకు దానాగా తినిపించే పత్తి పండి వాటా శరీరాల్లోకి చేరుతుంది. అవి ఇచ్చే పాలను సేవించే జనం ఒంట్లోకి మళ్లీ BT3 వచ్చి చేరుతుంది. జన్యు మార్పిడి పత్తి నూనె, పశువుల దానా ఇలా స్వేచ్ఛగా మార్కెట్లో లభిస్తుంది. ఈ విషయంపై గత 4-5 ఏళ్లుగా ఆందోళనలు కొనసాగాయి. జన్యు మార్పిడి పంటల నుంచి తీసిన నూనెలు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఇప్పటి వరకైతే పూర్తి స్థాయి పరిశోధన జరగలేదు. కానీ అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధక సంస్థ మాత్రం BT3 గింజల ఆధారిత పదార్థాలు క్యాన్సర్ కారకాలేనని నిర్ధారించింది. విత్తనాల్లోకి చొప్పించిన హెర్బిసైడ్ టాలరెంట్ ప్రోటీన్, జన్యుపరంగా మార్పు చెందిన గ్లైఫోసైట్ అత్యంత ప్రమాదకర క్యాన్సర్ ఏజెంట్లే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలుకలపై ప్రయోగాలు చేసింది. ఎలుకలను పదే పదే గ్లైఫోసైట్ ప్రభావానికి గురిచేసి పరీక్షించగా మగ ఎలుకలో అరుదైన కణిత, ఆడ ఎలుకల్లో మూత్రనాళాల్లో క్యాన్సర్ సోకే అవకాశాన్ని పరిశోధకులు గుర్తించారు. పాలిచ్చే ప్రాణుల్లో క్రోమోజోమ్ నష్టం, జన్యు ఉత్పరివర్తన అవకాశాలు పెరిగినట్లు గుర్తించారు. గ్లైఫోసైట్ సమ్మేళనాలు చెల్లిన క్షేత్రాల్లో పనిచేసిన వ్యవసాయ కార్మికులను కూడా పరీక్షించారు. వారి నుంచి తీసిన రక్తం, మూత్ర నమూనాల్లో అమినో యాసిడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇది కణజాల క్షయాన్ని ప్రేరేపిస్తుందని IARC ఈ కారణాల నేపథ్యంలోనే మన దేశంలో BT3 పత్తి సాగును కేంద్రం నిషేధించింది. కానీ ఆ నిషేధిత నూనె ఇప్పుడు మళ్లీ వెజిటబుల్ ఆయిల్ పేరుతో దొడ్డిదారిన ప్రవేశించింది. నానాటికి ఆ నూనె వాడకం పెరిగిపోతుంది. పట్టించుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారి కాటన్ సీడ్ ఆయిల్ పై ఉద్యమం చేయాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. అయితే మామూలు పత్తి గింజల నుంచి తీసిన నూనెకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ గుర్తింపు ఉంది. రిఫైన్ చేసిన నూనె ఆరోగ్య రీత్యా కూడా మంచిదే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పత్తి నూనె వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ఆహార పదార్థాలు సేవించినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు గురి కావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే BT3 పత్తి నూనెను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇలాంటి నూనెల ప్రభావంతో మనుషులకు డ్రాప్సీ వ్యాధి రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్లైఫోసైట్ జీర్ణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నూనె కల్తీ కావడంతో హెపటైటిస్ B రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిండిలో హెర్బిసైడ్ టాలరెంట్ లాంటి ఇతర ప్రమాదకరమైన రసాయన అవశేషాలు ఉంటాయి. వాటిని నేరుగా పశువులకు పెట్టడం చాలా ప్రమాదకరం. ఆ గింజలు తెగుళ్లను భరించే శక్తి, అధికంగా దూది ఉత్పత్తి సాధించేందుకు మాత్రమే వాడాలి.
కానీ రైతులు, వ్యాపారులు అత్యాశతో చేసే ఈ అనర్థం నిరాటంకంగా జరిగిపోతుంది. అనాదిగా మనం సేవించిన వేరుశెనగ, నువ్వుల నూనెలను శుద్ధి చేయకపోయిన ఆహారంలో నేరుగా వినియోగిస్తూ వచ్చాం. కానీ వాటి ధరలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అందుకే చౌకగా దొరికే పత్తి గింజల నూనె లేదా సీడ్ ఆయిల్ ను ఇలా అక్రమంగా ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో వంట నూనెల డిమాండ్లో 56% దిగుమతులే ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా పెరిగే ధరలు మన దేశంలోని వంట నూనెలపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఎడబుల్ ఆయిల్స్ ధరలు ఇటీవల బాగా పెరిగాయి. వెజిటబుల్ ఆయిల్స్ నుంచి బయోఫ్యూయల్ తయారు చేసే ధోరణి ఇటీవల బాగా పెరిగింది. అమెరికా, బ్రెజిల్ ఇతర దేశాల్లో సోయాబీన్ నూనె నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేయడంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎడిబుల్ నూనెలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకే వాటి ధరలు మన దేశంలోనూ బాగా పెరుగుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ ఇస్తున్న సమాచారం ప్రకారం 20వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి పత్తి గింజల ఉత్పత్తుల వినియోగం ప్రారంభమైంది. మన దేశంలో దేశీ రకాల పత్తి గింజలను పశువులకు దానాగా పెట్టేవారు. 1914లో ఇండియన్ ఆయిల్ కంపెనీ తొలి పత్తి గింజల నూనె మిల్లును ఏర్పాటు చేసింది. మిల్లు ఆడించిన పత్తి గింజల బరువులో 45% పత్తి చెక్క, 16% ముడి నూనె వస్తాయి. జన్యు మార్పిడి బీటీ పత్తి సాగు మన దేశంలో ప్రారంభమయ్యే నాటికి అంటే 2002లో మన దేశంలో 41.32 లక్షల టన్నుల పత్తి గింజల నుంచి 4.13 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అయింది. ఇందులో దేశవాళీ పత్తి గింజల నుంచి తీసిన నూనె 90% వరకు ఉంటుంది. 2020వ సంవత్సరం నాటికి 90%కి పైగా మన దేశంలో బీటీ పత్తి సాగులోకి వచ్చింది. 13.9 లక్షల టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా బీటీ పత్తి గింజల నూనెను ఉత్పత్తి చేసి వినియోగించే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ఇదే సంవత్సరంలో చైనాలో 13.7 లక్షల టన్నులు, బ్రెజిల్లో 6.8 లక్షల టన్నులు, పాకిస్తాన్లో 3.2 లక్షల టన్నులు, అమెరికాలో 2.2 లక్షల టన్నులు పత్తి గింజల నూనె ఉత్పత్తి అయింది. ఆ దేశాలు కూడా 90% పత్తిని జన్యు మార్పిడి వంగడాలతోనే పండిస్తున్నాయి. దీంతో జన్యు మార్పిడి ఆహార ఉత్పత్తుల వల్ల మనుషుల్లో అలర్జీలు, పశువుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. బీటీ పత్తి గింజల్లో ఉండే బీటీ జన్యువులు, బీటీ ప్రోటీన్లు నూనెలో ఎంత మేరకు ఉన్నాయనేది కనుగొనటం సాంకేతికంగా పెద్ద సవాలని CICR తెలిపింది. ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల్లో బీటీ పత్తి గింజల ముడి నూనెలో బీటీ జన్యువు, బీటీ విషం ఆనవాళ్లు కనిపించాయి. అయితే శుద్ధి చేసిన తర్వాత కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. నూనెను వేడి చేసి వాడతాం కాబట్టి కొద్ది మాత్రంగా ఉండే బీటీ జన్యువులు, బీటీ ప్రోటీన్ల ద్వారా మనుషులకు హాని జరగడానికి అవకాశాలు లేవని అంటున్నారు. కానీ ఈ అంశంపై అత్యాధునిక పద్ధతుల్లో లోతైన శాస్త్రీయ అధ్యయనాలు భారత్లో జరగాల్సి ఉంది.